నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అత్యున్నత స్థాయి ఇంజనీర్ల బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల రిజర్వాయర్లను పరిశీలించింది. ఆ బృందం ఇచ్చిన నివేదిక ప్రజలను కలవరపరుస్తున్నాయి. అగ్రస్థాయి బీఆర్ఎస్ నాయకుల ఆందోళన మొదలైంది. ఈ నివేదికను ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో అన్న అనుమానాలు వారిలో ప్రవేశించాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన తర్వాత ఆ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నది. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న తపనతో బీజేపీ బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తున్నది. తాను అధికారంలో ఉన్న 3-4 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కాబట్టి ప్రజాభిమానాన్ని కాపాడుకోవటానికి కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. ఈ ముక్కోణపు పోటీలో 3వ స్థానానికి ఎవరు దిగజారిపోతారో తెలియదు. అలా దిగజారిపోకుండా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సమయంలో కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక విడుదల చెప్పిన అంశాలు బీఆర్ఎస్ను సహజంగానే కలవరపరుస్తున్నాయి. కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయిన తరువాత అంతకుముందు కాంగ్రెస్ డిజైన్ చేసిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును రద్దు చేసిన విషయం తెలిసిందే. రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ పేరుతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. ఈ ప్రాజెక్టును 2016లో మొదలుపెట్టి 2023లో ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలన్న లక్ష్యంతో ప్రాజెక్టును హడావిడిగా నిర్మించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగక ముందే 2023 అక్టోబర్ 21వ తేదీన 7వ బ్లాక్లోని కొన్ని పియర్లు 5 అడుగుల లోతుకు పైగా కుంగిపోయాయి. 7వ బ్లాక్లో మొత్తం 11 పియర్లను కూల్చి నిర్మించాల్సిందేనని నిపుణుల బృందం తేల్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల మేడిగడ్డ తక్షణ మరమ్మతులు చేయలేదని, అది కేవలం చిన్న లోపమేనని మొదట్లో బీఆర్ఎస్ నాయకులు దబాయించడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు నిపుణుల బృందం మేడిగడ్డలోని డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. 7వ బ్లాక్లో పియర్లను తిరిగి నిర్మించినా మరో బ్లాక్లోని పియర్ల గేట్లు కుంగిపోవనే ధీమా లేదు అని కూడా స్పష్టం చేసింది. ఇటువంటి ప్రమాదాలే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ పొంచి ఉన్నాయి. అక్కడ కూడా అడుగడుగునా లీకేజీలు, సీపేజీలు బయటపడుతున్నాయి. మేడిగడ్డలో పియర్లు కూలిపోయిన వెంటనే ఎన్డీఎస్ఏ ఇంజనీర్ల బృందం వచ్చి బ్యారేజీలోని నీళ్లన్నింటినీ ఖాళీ చేయించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు సూచించింది. జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ మధ్యంతర నివేదిక సంవత్సరం క్రితమే వచ్చింది. ఇటీవల వచ్చిన పూర్తిస్థాయి నివేదిక కాళేశ్వరం 3 బ్యారేజీల నిర్మాణంలో గత తెలంగాణ ప్రభుత్వం చేసిన అత్యంత ఘోరమైన తప్పులను నిగ్గు తేల్చింది. ఇది ప్రజల్లోకి వెళ్ళటము సహజంగానే బీఆర్ఎస్ నాయకులకు, వారి అభిమానులకు ఇష్టం లేదు. దీని ప్రకారం ఇంజనీరింగ్ ప్రమాణాల ప్రకారం పునాదులకు సంబంధించి ఏ రకమైన భూగర్భ పరీక్షలు చేయకుండానే నిర్మాణం చేపట్టారని ఆ నివేదిక పేర్కొంది. బలహీనమైన ఇసుక పునాదులపై బ్యారేజీల నిర్మాణం జరిగింది. బ్యారేజీలలో వచ్చిన నీరు వచ్చినట్లు కాలువకు వెళ్ళాలి, ఎక్కువైన నీరు నదిలోకి వెళ్ళాలి. కానీ బలహీనమైన పునాదులపై నిర్మించిన బ్యారేజీలలో ప్రాజెక్టుల్లో మాదిరిగా భారీ ఎత్తున నీటి నిల్వ చేసింది ప్రభుత్వం. ఇలా చేయటం ప్రమాదకరం. భారీ నీటి నిల్వ ఒత్తిడి, తాకిడి పునాదులు దెబ్బతిన్నాయి. పునాదుల కింద నుంచి భారీగా ఇసుక కొట్టుకుపోయి లీకేజీలు నిరంతరం సాగుతున్నాయి. ఆగమేఘాల మీద సాగిన నిర్మాణం ఇప్పుడు సమస్యలు తెచ్చిపెడుతున్నది. తప్పుడు డిజైన్ వల్ల ఇసుక కొట్టుకుపోవడం నిరంతరంగా సాగుతోంది. స్పిల్వే నిట్ట నిలువున 3 ఫీట్ల వెడల్పు చీలిపోయి 2 చెక్కలైంది. భూమిలో 5 అడుగుల లోపలికి కుంగిపోయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఇప్పుడు ఉన్నవి ఉన్నట్టుగా పనికి రావు. నీటి ఒత్తిడి ఎక్కువైనందున సీకెండ్ ఫైల్స్ కూలిపోయాయి. బ్యారేజీ ఎగువ, దిగువ భాగాల్లో భారీ రంధ్రాలు పడ్డాయి. 3 బ్యారేజీలకు విస్తృతంగా నష్టం జరిగింది. ఈ నష్టం ఇక్కడితో ఆగదు. నీటి ఒత్తిడి ఎక్కువైతే మొత్తం బ్యారేజీలకే ప్రమాదం పొంచి ఉంది. ఒక బ్లాక్ను కూల్చి పునర్నిర్మాణం చేస్తే మరొకటి మళ్ళీ కుంగి కూల్చవలసిన ప్రమాద పంచుల్లోకి వెళ్ళవచ్చు. అంటే 3 బ్యారేజీల నిర్మాణానికి ఖర్చు చేసిన 30,000 కోట్లు గంగలో కలిసినట్లేనని ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా కాదని తాము అధికారంలో ఉంటే మంత్రదండంతో 3 బ్యారేజీలను రక్షించి ఉండేవారమని కొందరు బుకాయించవచ్చు.
అలా మాట్లాడేవారు ఒకసారి నిపుణుల నివేదికను పరిశీలించాలి. అలా కాకుండా దురభిమానాలతో మాట్లాడేవారి వాదనలను గౌరవించడం కష్టం. జియోఫిజికల్ పరీక్షలు, జియో సాంకేతిక పరీక్షలు, ఆధునిక హైడ్రాలిక్ నమూనాల ఆధారంగా మొత్తం ప్రాజెక్టును సమగ్ర పునర్నిర్మాణానికి డిజైన్ చేయాలని కూడా నిపుణుల బృందం సిఫారసు చేసింది. సాంకేతిక నిపుణులు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రస్తుత స్థితి పనికిరాదని పరోక్షంగా చెప్పినట్లయింది. ఈ పరీక్షలన్నీ చేస్తే ప్రాజెక్టులో మరిన్ని లోపాలు బయటపడవచ్చు. మేడిగడ్డ ముగిసిన అధ్యాయమని ఇంజనీరింగ్ నిపుణులు బాహాటంగానే చెబుతున్నారు. భారీ మొత్తంలో ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పెట్టుబడిపై ఎటువంటి ఆదాయం రాదని, కొత్తగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేపడితే మరింత భారం పడుతుందని సామాన్య ప్రజల్లో సైతం భయ సందేహాలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆచరణ సాధ్యంగాని అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేపడుతుంది. అంటే చంద్రబాబు చేపట్టిన అమరావతి నిర్మాణం 3 సంవత్సరాల్లో పూర్తవుతుందో లేదో కానీ ఆయన తలపెట్టిన 5.5 ఎకరాలలో తలపెట్టిన సొంత భవనం మాత్రం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబును చంద్రశేఖరరావు చేత తప్పులు చేయించి ప్రాంతీయ పార్టీల పాలన ఇలాగే అస్తవ్యస్తంగా ఉంటుందని ప్రచారం చేసి 2 రాష్ట్రాల్లో ఎదగటానికి బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కాళేశ్వరంలో లోపభూయిష్టంగా నిర్మించడంలో కేంద్ర ఏజెన్సీల పాత్ర పరోక్షంగా ఉంటే, జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణంలో జాప్యం, లోపాలతో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల పాత్ర నేరుగా ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA అజమాయిషీలో జరుగుతుంది. ఈ ప్రాజెక్టును మేమే నిర్మిస్తామని చంద్రబాబు ప్రభుత్వం అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించాలి. కానీ అలా జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును లోపభూయిష్టంగా నిర్మిస్తున్నప్పుడు కేంద్ర ఏజెన్సీలు అడ్డు పెట్టాల్సి ఉంది. అది కూడా జరగలేదు. మేడిగడ్డలో లోపాలు బహిర్గతం కాకముందే పోలవరం ప్రాజెక్టులో లోపాలు బయటపడ్డాయి. పోలవరం పునాది అడుగున 460 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ కూలిపోయింది. మేడిగడ్డ లాంటి విపత్తును పోలవరంలో జరగదని చంద్రబాబు ప్రజలకు హామీ ఇవ్వగలరా? పోలవరం ప్రాజెక్టు 2027 కల్లా ప్రారంభమవుతుందని కూడా చంద్రబాబు హడావుడిగా చెప్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందే 2018 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సవాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం చతికిలబడింది. 2027 నాటికి పూర్తి చేస్తామని మధ్యలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును విధ్వంసం చేసిందని దుష్ప్రచారం చేస్తోంది. ఈ ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం చంద్రబాబు హయాంలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం లోపభూయిష్టంగా జరిగిందని, ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని ముందు చేశారని నిర్ధారించింది. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో తప్పిదాలు చేయటం, వాటిని సరిదిద్దే పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయటం సమర్థనీయమేనా? పోలవరంపై లోతైన నివేదికను NDSA ఇవ్వగలదా? డయాఫ్రమ్ వాల్ కూలిన క్రమంపై ప్రఖ్యాత ఇంజనీర్లు, భూగర్భ నిపుణులు పోలవరం ప్రాజెక్టును నిశ్చితంగా పరిశీలించారు. చంద్రబాబు ఆ నివేదికలను వెల్లడించాలి. అయితే మీడియా వ్యవహరిస్తున్న దుర్మార్గపు పాత్ర వల్ల ప్రజాహితం కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులో జరుగుతున్న మోసాలు, అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలియటం లేదు. ఈ పరిస్థితి ఎప్పటికైనా మారుతుందా? మారే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అది తెలుగు ప్రజల దురదృష్టం. 2 రాష్ట్రాల్లోనూ జరుగుతున్నది ఇదే తంతు. ఇలా చెప్పడం నాకు నిజానికి చాలా బాధగా ఉంది. అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు నేను చూశాను, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు చూశాను. ఆ ప్రాజెక్టులు ఇప్పటికీ ప్రజలకు సంక్షేమం. రెండు తెలుగు రాష్ట్రాలకి అనేక రకాల ఉపయోగం. ఇప్పుడు ఈ నిర్మాణాలు ఏమిటి, ఈ ప్రజాధనం దుర్వినియోగం ఏమిటి, నివేదికలు ఏమిటి, కేంద్ర ఏజెన్సీలు ఏమిటి, రాష్ట్ర ఏజెన్సీలు ఏంటి, ఎవరికి జవాబుదారీతనం ఉండదా? ఎవరికి శిక్షలు పడవా? ఏం జరుగుతుందో చూద్దాం.